ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఏ శాఖలకు సంబంధించి అసలు నిజంగా అంటే వాళ్ళు ఏ శాఖలు చేస్తున్నారనేది గతంలో తెలియలే. నిజంగా చాలా మంది ఇప్పుడున్న యువతకి ఆంధ్రప్రదేశ్లో పలానా శాఖ పలానా వ్యక్తి చేస్తున్నారు అని చెప్పి చాలా క్లారిటీగా ఇచ్చినటువంటి అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా అలాగే ఒక 6 శాఖలు ఆయన బలంగా తీసుకున్నారు. 6 శాఖలను కూడా చాలా బలంగా గుర్తుపెట్టుకున్నారు. గతంలో ఉన్నటువంటి మంత్రులు అయితే అసలు నిజంగా వాళ్ళకే తెలియదేమో. ఎందుకంటే ఒక్క ప్రెస్ మీట్ కూడా వాళ్ళ శాఖకు సంబంధించి పెట్టనటువంటి వ్యక్తులు అప్పట్లో ఉన్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా. ఇప్పుడు కనీసం ఇప్పుడు ఎమ్మెల్యేలుగా కూడా గెలవని పరిస్థితి ఆ మంత్రులకు ఉంది. సో ఇప్పుడు రీసెంట్గా అంబటి రాంబాబు గారు నిన్న అంటే ఆయన గెలిచి 10 రోజులు అవుతుంది. ఆయన తర్వాత వెంటనే పోలవరం పేరుతో ప్రతి సోమవారం పోలవరం అనే పేరుతో గతంలో కూడా చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ రాగానే వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, అసలు ఎందుకు పోలవరం ఆగిపోయింది, ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్ ఏంటి, పోలవరం మనం ఎంతవరకు ముందుకు తీసుకెళ్లాలి అనే దాని మీద ఒక రివ్యూ మీటింగ్ లో అక్కడికి వెళ్ళి ఆయనే చాలా అధికారులందరినీ అప్రమత్తం చేసి మనం చాలా ఫాస్ట్ గా చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ అని చెప్పి వాళ్ళందరినీ మాట్లాడుతుంటే అసలు ఆ 5 సంవత్సరాలు ఏ ఒక్క మంత్రి కూడా నేను చెప్పేది 2019 నుంచి 24 వరకు ఉన్నటువంటి మంత్రులు ఆ శాఖ మీద కానీ ఆ ప్రాజెక్టుల మీద కానీ మాట్లాడినటువంటి మంత్రులు ముఖ్యంగా అంబటి రాంబాబు గారు ఈ రోజు నిన్న చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి పరిశీలించి వచ్చిన తర్వాత ఈ రోజు ఈయన బయటకు వచ్చి అంటే అప్పుడు మాత్రం కళ్ళు మూసుకుని ఇంట్లో కూర్చుని వాళ్ళని తిట్టాలి, పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి, లేదంటే ఆయన ఇంకొకటి అనాలి, చంద్రబాబు గారిని అనాలి, లోకేష్ గారిని అనాలని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టింది. వీళ్ళు ఒక ఇరిగేషన్ కి సంబంధించి మాజీ మంత్రిగా ఆ ప్రాజెక్టు గురించి ఆయన ఓడిపోయిన తర్వాత, ఆయన నియోజకవర్గంలో కూడా ఓడిపోయిన తర్వాత, మంత్రిగా పదవి పోయిన తర్వాత ప్రజలందరూ చీ అని కొట్టేసి పక్కకు పవరా బాబు అని చెప్పిన తర్వాత ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. అది కూడా ఒక ప్రాజెక్టు గురించి, దాని ఒక పరిస్థితి గురించి అసలు ఏం చేసేస్తారు ఇది అది అనుకుంటా. సిగ్గుండాలి సార్. 5 ఏళ్ల పాటు మీరు అసలు ఏం చేశారు? ప్రజలకి ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశారా? అసలు ఆ ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి? ఎవరికైనా ఒక మంచి ప్రాజెక్టుని కనీసం శంకుస్థాపన అయినా చేపించారా? దాన్ని అసలు ఉన్న ప్రాజెక్ట్ని ఆపేసి 5 ఏళ్ల పాటు మూలన పడేసి దాన్ని మొత్తం నిర్వీర్యం చేసే విధంగా అయితే పాడు చేశారు. దాదాపు అఫీషియల్గా మీకు సంబంధించిన క్యాబినెట్ మీటింగుల్లోనే పోలవరం ప్రాజెక్టు దానికి సంబంధించి మాట్లాడుకుంటుంటే 69% అంటే దాదాపు 70% ఆ ప్రాజెక్ట్ అయిపోయిందని చెప్పి అప్పట్లో చెప్తుంటే ఈ 30% మీరు 5 ఏళ్లలో కట్టలేకపోయారు. అది మనం మాట్లాడుకోవాల్సింది. ముఖ్యంగా మీరు ఎంత దిగిపోయారంటే అసలు కనీసం అంటే మతి పోయిందేమో అనిపిస్తుంది. మీ అందరికి చిప్పు దొబ్బింది అంటారు కదా, ఆ టైపులో అనిపిస్తుంది. అప్పుడు మాత్రం సైలెంట్గా కూర్చున్నారు, సంజనాలు సుకన్యాలు కావాల్సి వచ్చింది. ఇప్పుడు మాత్రం అధికారం నుంచి మిమ్మల్ని ప్రజలు దింపేసినా, మిమ్మల్ని ఎమ్మెల్యేగా కూడా గెలిపించకపోయినా, పక్కకు వెళ్ళి పంపించేసినా, మీలాంటి వ్యక్తులు మాకు వద్దు బాబు, మీరు వెళ్ళి సంజనాల దగ్గర సుకన్యాల దగ్గర ఉండనని చెప్పినా కూడా ఇప్పుడు వచ్చి మీరు మాట్లాడుతున్నారంటే అసలు ఏ అర్హత ఉందని మాట్లాడుతున్నారు అంటున్నారు. కొంచెం అవి గుర్తు తెచ్చుకోండి, సిగ్గు తెచ్చుకోండి. ప్రజలు తిడుతున్నారు కదా, చేత్కరిస్తున్నారు కదా మనల్ని. మనం ప్రెస్ మీట్లు పెట్టకూడదు, మనం అన్ని ఇంట్లో కూర్చోవాలని మనల్ని పక్కకు సాగనంపేశారు. మనల్ని మనం అనవసరం ఇంకా రాజకీయాలకి. మీకు ఎలాగో రాజకీయ భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి గారు నాశనం చేశారు. ఎవరైతే అప్పటి మంత్రులందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా ఆయన ఏం చెప్పి మిమ్మల్ని ప్రెస్ మీట్లకి పంపించారో తెలియదు, కానీ మీ జీవితాన్ని మాత్రం మీ నోటి దోలతోనే మొత్తం అందరి జీవితాన్ని నాశనం చేసేసుకున్నారు. సో ఏదేమైనా సరే మీ మాటలు కానీ మిమ్మల్ని కానీ ఎవ్వరు నమ్మే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, అసలు ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరు. ముఖ్యంగా మీ వైఎస్ఆర్సీపీలోనే లేదు. రైట్, హ్యాపీగా ఇంట్లో కూర్చోండి, ఏం చేస్తారు, ఫోన్లు మాట్లాడుకుంటారు, గంట అరగంట మాట్లాడుకుంటారు. అవి చూడండి, అవి ప్లాన్ చేయండి, బాగుంటుంది.